హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. మెట్రోది ఇక్కడైతే చెప్పాను కదా, ఆల్రెడీ ఫిషెస్ కూడా అన్నీ ఉంటాయనేసి. ఇక్కడ మనకి లైవ్ కూడా ఉంటాయండి, అపోలో ఫిష్ అవన్నీ కూడా ఉంటాయి. ఫ్రూట్స్ అవన్నీ ఉంటే వేసేస్తాం. ఈ గ్రోసరీస్ తీసుకోవడం కొనడం ఏమో కానండి, నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత సర్దడం అనేది నిజంగా పెద్ద తలనొప్పి. నన్ను అడిగితే ఆ కిచెన్ అంతా క్లీన్ చేసి ఎందులో ఏమెయ్యాలి, ఎక్కడ ఏం పెట్టాలి, ఎవ్రీ మంత్ చేసినా గానీ పాతవి ఉండేవి ఎందులో ఎయ్యాలి, కొత్తవి ఎందులో ఎయ్యాలి, 2 కలిపేస్తే మళ్ళీ పాడైపోతాయి అన్న కాన్సెప్ట్‌లో ఏమేమి ఎక్కడెయ్యాలో ఏంటో అయితే అస్సల బుర్ర అయితే పనిచేయదండి. నేనైతే ఇక్కడికి థర్స్‌డే వచ్చామండి ఇక్కడికి. థర్స్‌డే వచ్చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మా ఇంటికి మా ఆడపడుచొచ్చారు. మా ఆడపడుచాలు రావడం వల్ల నేనైతే కిచెన్ అదంతా క్లీన్ చేయడం అయితే అదంతా ఒక పక్కన పెట్టేసాననమాట. ఎలాగో పని అవ్వదు అన్న ఉద్దేశంతో అయితే నేను అదంతా పక్కన పెట్టేసి, కొంచెం ఎవరైనా ఇంటికొచ్చారంటే బయటికెళ్ళడం కానీ, సరదాగా బీచ్‌కెళ్ళడం అట్లా ఉంటుంది కదా! ఆ ఉద్దేశంతో అయితే నేను కిచెన్ అదంతా ఏమి క్లీన్ చేయలేదండి. ఒక 2 డేస్ తర్వాత అయితే నేను మొత్తం ఓపెన్ చేశాననమాట. మా ఆడపడుచు ఎందుకొచ్చారంటే, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిది మొన్న ఏప్రిల్ 27థ్ బర్త్‌డే అండి. వాడికి సర్ప్రైజ్ అనేసి, వాడికి కూడా తెలీదు వస్తున్నట్టు. సర్ప్రైజ్‌గా ఉంటుందనేసి అయితే మా ఆడపడుచు వచ్చారనమాట. వచ్చిన తర్వాత టికెటింగ్, నెక్స్ట్ బయటికెళ్ళడం రెస్టారెంట్స్ కానీ, బీచ్ కానీ ఇయన్నీ మామూలే కదా! అవంతా తిరగడం వల్ల కొంచెం వీడియో కూడా పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. అందుకనే వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామనేసి అయితే ఇంకా వీడియో పన్నే పట్టుకొని కూర్చున్నాను నేనైతే. ఇప్పుడు ప్రెజెంట్ మా పిల్లలు కూడా లేరండి. వాళ్ళు కూడా వాళ్ళ అత్తతో పాటు వాళ్ళ నానమ్మ గారి ఇంటికి వెళ్లారు. హాలిడేస్ కదా పిల్లలకి అనేసి. అయితే వాళ్ళైతే వెళ్లారండి. మా హస్బెండ్‌కి రాజమండ్రిలో కొంచెం వర్క్ ఉండడం వల్ల తనే తీసుకెళ్లారు. తనే డ్రాప్ చేసేస్తా అనేసి కార్‌లో అయితే తీసుకెళ్లారు. నేను ఒకదాన్నైతే ఇంట్లో ఉండి మొత్తం అంతా కిచెన్ అవంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంక పిల్లలెళ్ళిన తర్వాత అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి, నెక్స్ట్ పిల్లల రూమ్ కూడా కొంచెం కబోర్డ్స్ అవన్నీ కొంచెం చిరాకుగా ఉన్నాయి. సో, అవి కూడా పిల్లల రూమ్ కూడా మొత్తంగా క్లీన్ చేసేసా అండి. నేను మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి బర్త్‌డేది కేక్ కటింగు, మేము బయటికెళ్ళేది అదంతా కూడా తీశానండి వీడియో. ఈ మెట్రో అయిపోతే నెక్స్ట్ ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఇది అనంతపురం ఏరియా అండి. ఇక్కడే పూల మార్కెట్ ఉంటుంది. చాలామంది ఇక్కడి నుంచే పూలు కూడా పట్టుకెళ్తారు. మనకి మార్కెట్‌లో అమ్మేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడి నుంచే తీసుకెళ్తారండి. ఏదైనా పెద్ద ఫంక్షన్స్ ఉండేటప్పుడు కూడా చాలామంది ఇక్కడే తీసుకువెళ్తారు. మేము కూడా మా గృహప్రవేశానికైతే ఇక్కడికొచ్చే తీసుకున్నాము. అన్ని రకాల పువ్వులుంటాయి. నేను నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. అవి సరదాగా ఉంటాయి. వాడసలు ఎక్స్‌పెక్ట్ చేయడనమాట, వాళ్ళ మమ్మీ వచ్చినట్టు అదిని. ఇక్కడైతే ఇంటి దగ్గర మొత్తం అన్నీ, ఇక్కడ ఒక బాక్స్ అయితే మొత్తం పిల్లల స్నాక్సే ఉన్నాయండి. వాళ్ళొచ్చారు కదా! ఇంకా అవి ఇవి అన్నీ ఏసి పడేశారనమాట. నేను కూడా ఎందుకు ఊరుకున్నానంటే, ఎలాగో ఇంటి దగ్గరే ఉంటారు, టీవీ చూస్తూ అవి కావాలి, ఇవి కావాలంటారనే ఉద్దేశంతో అయితే నేను కూడా కొంచెం ఈసారి స్నాక్స్ అయితే ఎక్కువే తీసుకున్నానండి. లేదంటే ఇన్ని తీసుకోము స్నాక్స్ అయితే మేము. సర్లే ఇంటి దగ్గరే ఉంటారు, పిల్లలు తింటారు కదా అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు ఏది కావాలంటే తీసుకున్నాను. ఇక్కడైతే నార్మల్‌గా అవన్నీ డబ్బాలో వేసేసి, ఒకసారి కింద న్యూస్ పేపర్‌లన్నీ కూడా తీసేసి, ఒకసారి మనం డస్ట్ ఏమన్నా ఉంటే దులిపేసి, కొంచెం చెవుల మందేసేసి, మళ్ళీ కొత్త న్యూస్ పేపర్ ఏసి డబ్బాలో ఇవన్నీ అయితే పెట్టేస్తున్నానండి. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం బూస్టప్ అనిపిస్తుంది. నాకు ఇంకా వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే చేసుకున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్, వాళ్ళందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే క్లీన్ అనేది చేసేస్తున్నాను. ఎవ్రీ మంత్ అనేది కిచెన్ క్లీనింగ్ అయితే ఉంటుందండి. ఎలాగో గ్రోసరీస్ మంత్లీ తెచ్చుకుంటాం కాబట్టి, అప్పుడు తెచ్చుకునేటప్పుడు ఎలాగో సర్దుకుంటాం కాబట్టి సర్దుకునేటప్పుడు అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తాను. కిచెన్ అనేది ఎప్పుడు కూడా క్లీన్‌గా ఉండాలి. కిచెన్‌లో నెక్స్ట్ సింక్ దగ్గర కూడా క్లీన్ ఉండాలండి. లేదంటే లోపల నుంచి
బొద్దింకలు రావడం రావడం అన్నీ అవుతూ ఉంటాయి. నేను ఎక్కువ కిచెన్లో సింక్ ఉంటుంది కదా, సింక్ దగ్గర ఎక్కువ హాట్ వాటర్ అట్లా వేసేస్తా అండి. హాట్ వాటర్ అది వేయడం వల్ల గొట్టాల్లో ఏమన్నా కొంచెం డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ అదంతా పోయి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. బొద్దింకలు రావడం ఇలాంటివి ఏమీ జరగదనమాట. మేము ఇంట్లోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికొచ్చి ఒక బొద్దింక అన్న అదేమి ఉండదండి. నైట్ టైం ఏంటంటే మనం పడుకునే ముందే కొంచెం కష్టమైనా కానీ గిన్నెలు తోమేసి పడుకోవడం అనేది నా సజెషన్ అండి నిజంగా. ఎందుకంటే ఆ గిన్నెలు అలా వదిలేస్తే దానికి కూడా ఆ స్మెల్‌కి కూడా బొద్దింకలు అనేవి వచ్చేస్తాయండి నిజంగా. కొంచెం మనం కేర్‌ఫుల్‌గా చేసుకుంటే అలాంటివి ఏమి ఉండవనేసి నా ఒపీనియన్. ఎవరికైనా అన్ని సార్లు కుదరదులేండి. అప్పుడప్పుడు అంటే ఎవరైనా వదిలేస్తాం. ఏదైనా బయటికెళ్ళి రావడం, కొంచెం నీరసంగా ఉంటే అట్లా వదిలేస్తాం తప్పించి కానీ, మనకి కుదిరినంత వరకు నైట్ తోమేసుకొని, నైటే కిచెన్ అంతా క్లీన్ పెట్టేసుకుంటే, మార్నింగ్‌కి ఎంత ఫ్రెష్‌గా ఉంటుందంటే, పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు కావచ్చు, నార్మల్‌గా అయినా కానీ, చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మెయిన్ ఏంటంటే, ఇల్లు నీట్‌గా లేకపోతే మాత్రం నాకైతే ముందు ఎక్కడ లేని నీరసం అయితే వచ్చేస్తదండి. తలనొప్పి వచ్చేస్తది ఫస్ట్. నాకు ఆ ఇల్లంతా చూస్తే. తినడమైనా మానేసి కానీ, ఆ ఇల్లనేది క్లీన్ చేసేయాలి. ఆ క్లీన్ చేస్తే హమ్మయ్య అనిపిస్తది. ఇక్కడైతే మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసి డబ్బాలైతే అవన్నీ పెట్టేశాను. అంతా అయిపోయింది ఇక్కడ. జస్ట్ అట్లా చూపిస్తున్నాననమాట. నేను ఆ డబ్బాలు, ఈ డబ్బాలని ఏమి ఉండవండి. ఏవన్నా గాని వాడేస్తాను నేను. అమ్మిస్తారు ఏవో ఒకటి వేసి, మళ్ళీ మా అత్తయ్య గారు ఇస్తారు ఏవో ఒకటి వేసి. అవే వాడేస్తాను. అవి ఉండాలి, ఇవి ఉండాలి అంతేమి ఉండదండి. ఎలాగో కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి లోపల ప్లాస్టిక్ డబ్బాలు ఎవరు చూస్తారు చెప్పండి. అనే ఉద్దేశంతో అయితే నేను మోడల్‌గా ఉండాలి నేను అంత ఇదిగా ఏమి ఆలోచించను. ఓకే. అంతే. ఫైనల్‌గా అయితే అంతా ఏసేసానండి. కిచెన్ అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే పిల్లల రూమ్ అయితే చేశానండి. ఇప్పటికే నేను చేసేటప్పటికి 10, 10:30 అట్లా అయిపోయింది. ఈ కిచెన్ అంతా క్లీన్ చేసి నెక్స్ట్ మాపు అదన్నీ కూడా పెట్టేసుకున్నాను. మార్నింగ్ కొంచెం ఫ్రెష్‌గా ఉంటుందనేసి. ఇక్కడ పిల్లల స్నాక్స్ ఉంటే అవన్నీ ఒక పళ్ళెంలో ఏసేసి పైనైతే పెట్టేస్తా అండి. పిల్లలు లేరు కాబట్టి ప్రెజెంటు. అవన్నీ కూడా ఒక పళ్ళెంలో ఏసి పైన పెట్టేసానంటే వాళ్ళొచ్చిన తర్వాత యూజ్ అవుతాయి. మా పెద్దోడు తాగుతాడులెండి పాలు. మా చిన్నోడు పాలు తాగడు గానీ, బూస్టు, బోర్న్‌విటా అలాంటి ప్యాకెట్స్ కొనుక్కొని ఊరకనే తింటాడు. గిన్నెలో ఏసుకొని స్పూన్‌తో తింటాడు. వాడేంటో. ఇక్కడ చాకోస్ అవన్నీ కూడా పాల్లోనే ఏసుకొని తింటారండి వాళ్ళు. ఇవన్నీ కూడా ఏసేస్తున్నాను. ఈసారైతే స్నాక్స్‌కి బానే అయ్యింది. చాలా సామాన్లనేటివి కూడా అమ్మాళ్ళిస్తారు. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళిస్తారండి. అయినా కానీ ఇక్కడ ఎన్నెన్నో ఏవేవో కొంటా ఉంటాము. ప్రతిసారి ఎంత అవుతుందంటే గ్రోసరీస్‌కి. ఇది అందరికి అయ్యేదే కదండీ. ఫైనల్‌గా అయితే కిచెన్ అంతా రెడీ అయిపోయింది. చిన్నదేనండి కిచెన్. మరి అంత పెద్దదేముండదు. చిన్నదే ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా గానీ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి, మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అంత పెద్దదున్నా గానీ చేసుకోలేమనేసి నా ఒపీనియన్. ఇవన్నీ కూడా అమ్మ ఇంటి దగ్గర నుంచి, అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన క్యాన్‌లండి. స్వీట్‌లవి వేసిస్తూ ఉంటారు కదా! అవన్నీని. ఇవైతే మిగిలినవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. ఏదైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి బావుంటుందనేసి. ఈ క్యాన్‌లు ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య గారికి ఇచ్చేస్తే ఇదంతా ఖాళీ అవుతుంది. ఇవన్నీ కూడా పిల్లలవి లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా హాట్ ప్యాక్స్ అవన్నీని, రైస్ ఏసేవి అవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటా అండి. కొంచెం అందుబాటులో ఉంటాయనేసి. ఇక్కడైతే అంతా అయిపోయింది. ఇదేమో వాష్ ఏరియా దగ్గర చిన్న కబోర్డ్‌లా చేయించాము. ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్ వాష్‌లు, కంఫర్ట్స్, సోప్స్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్. గుడ్ నైట్.